నమస్తే సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూరతో చేసిన పులిహోరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా బియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 1 కప్ బియ్యాన్ని తీసుకున్నాను. గ్రాముల కొలతల్లో 200 గ్రాముల బియ్యాన్ని తీసుకున్నాను. కడిగిన బియ్యాన్ని కుక్కర్లోకి వేసి తర్వాత 1 టీ స్పూన్ పసుపుని కలుపుకోవాలి. తర్వాత 1 కప్ బియ్యానికి 1 కప్ ప్లస్ ఇంకొక 3/4 కప్పు నీళ్ళని కలుపుతున్నానండి. ఇలా అయితే గనక అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని కలుపుతున్నానండి. ఎందుకంటే ఈ అన్నం ఉడికిన తర్వాత ఒకదానికొకటి అతుక్కోవండి. మెతుకులు పొడి పొడిగా ఉంటాయి, చాలా బాగా వస్తాయి. అన్నాన్ని అంతా ఒకసారి మిక్స్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఆవిరంతా పోవాలండి. పోయిన తర్వాత మూత తీయాలి. ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని ఒక పళ్ళెంలోకి వేసి ఇలాగా ఆరబెట్టుకుని ఉంచాలి. అన్నం ఇలాగా ఉడకపెడితే పొడి పొడిగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయండి మెతుకులు. తర్వాత పులిహోరలోకి పొడి తయారు చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ పులిహోర పొడి చాలా చక్కటి సువాసన వస్తుంది. నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేగిస్తున్నాను. మెంతులు వాడటం వల్ల చేదు రాదండి, పులిహోరకి చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు మెంతుల్ని వేగించిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు వేసి వేగించుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పుని కలిపి తర్వాత వీటిల్ని ఫ్లేమ్ని లోనే ఉంచి రోస్ట్గా వేగించుకోవాలి. ఈ శనగపప్పు మినపప్పు వేగి కలర్ మారుతున్నప్పుడు అంటే రోస్ట్గా మారుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలను వేసి కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కలిపి 3 ఎండుమిరపకాయలని కలిపానండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాల్ని కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోనే ఉంచి పూర్తిగా వేగించుకోవాలండి. అలా అయితే అన్నీ చక్కగా ఇలాగా రోస్ట్గా వేగుతాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోంగూర, ఫ్రెష్ గోంగూరని తీసుకోవాలండి. నేను తీసుకున్న గోంగూర చాలా పుల్లగా ఉన్నాయి. 125 గ్రాముల గోంగూరని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో నూనెని కలుపుకొని గోంగూరను వేగించుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనెని వేసి గోంగూరని ఈ బాండీలో వేసి వేగించుకోవాలి. ఈ గోంగూరని వేగిస్తున్నప్పుడు అవసరమైతే కనుక కొంచెం 2 టీ స్పూన్ల నీళ్ళని చల్లుకోవచ్చండి. ఇలాగా సాఫ్ట్గా మారిపోవాలి గోంగూర. మరి డీప్గా వేగించక్కర్లేదండి. ఈ ఆకు ఉడికి సాఫ్ట్ అయితే చాలు, మెత్తగా అయిపోతే చాలు. ఇప్పుడు ఈ ఉడికిన గోంగూరని ఒక మిక్సీ జార్లో వేసి చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు తయారు చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసి వేగించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేరుశనగపప్పు చిటపటలాడేంత వరకు వేగించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టి ఉంచి తర్వాత అదే నూనెలో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం కరివేపాకు వేసి వేగించుకోవాలి. కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలని కలుపుకోవాలండి. నేను ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలని వేసి వేగిస్తున్నాను. కాసేపు వీటిని వేగించిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువని కలిపానండి. ఇంగువ కలిపిన తర్వాత కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ముందు వేగించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కలుపుతున్నానండి. ఈ పోపుతో పాటు ఈ గోంగూర పేస్ట్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తే గనక ఈ గోంగూరకు కూడా ఈ ఇంగువ సువాసన తగిలి చాలా మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. కాసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత అన్నంలోకి తగినంత ఉప్పు కలిపి ముందు గ్రైండ్ చేసిన పులిహోర పొడి, వేరుశనగ పప్పు, ఆ తర్వాత గోంగూర పేస్ట్ని కలిపానండి.
ఇప్పుడు అన్నంలోకి ఈ గోంగూర పేస్ట్, పోపు, వేరుశనగ పప్పు, ఈ పులిహార పొడిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అన్నాన్ని మిక్స్ చేసేటప్పుడు కాస్త నూనె వేసి కలిపితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూరతో చేసిన పులిహార రెడీ అయిపోయింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.